మాధురి కారుకి ప్రమాదం జరిగింది. పలాస సమీపంలోని టోల్ గేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. మాధురికి గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. దువ్వాడ వ్యవహారంలో మాధురి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దివ్యల మాధురి కారుకి ప్రమాదం జరిగింది. పలాస సమీపంలోని టోల్ గేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. మాధురికి గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. దువ్వాడ వ్యవహారంలో మాధురి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంత దూరం నుండి దూరం తెచ్చాను. వైటల్స్ చూస్తారా? మీకు ఏం ట్రీట్మెంట్ చేసుకో, ఓన్లీ వైటల్స్. ఒక్కసారి చూస్తాడు బీపీ ఎలా చూసాను చేస్తాను బుద్ధి లేదు. నేనే ఇవి చేసిన హెరాస్మెంట్ కి సూసైడ్ చేసుకున్నాను డిసైడ్ అయ్యి నేనే ఆగి ఉన్న వెహికల్ నేనే గుద్దేశాను. నేనే స్పీడ్ 140 వచ్చి నేనే గుద్దేశాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, లెట్ మీ డై. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. నా వల్ల కావట్లేదు. నీ దగ్గర నుంచి వచ్చాను. నన్ను ఇట్లా వదిలేయండి. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. మాధురి కారుకు ప్రమాదం జరిగింది. పలాస సమీపంలోని టోల్ గేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. మాధురికి గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. దువ్వాడ వ్యవహారంలో మాధురి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దువ్వాడ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురికి యాక్సిడెంట్ అయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, యావని ప్రధానంగా ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో 2 రోజులుగా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దివ్యల మాధురి కొద్దిసేపటి క్రితం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఒడిశా వైపు వెళ్తున్నటువంటి సమయంలో పలాస లక్ష్మీపురం టోల్ గేట్ సమీపంలో మాధురి ప్రయాణిస్తున్నటువంటి కారు ఏదైతే ఉందో అది బోల్తా కొట్టింది. ముఖ్యంగా ఆ సమయంలో మాధురి సెల్ఫ్ డ్రైవ్ చేస్తోంది. దాంతో పాటుగా జూమ్ కాల్ లో మాట్లాడుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ సందర్భంలోనే ఎదురుగా వస్తున్నటువంటి ఒక కారును బలంగా ఢీకొట్టడంతో మాధురి ప్రయాణిస్తున్నటువంటి కారు వేగంగా పక్కనుండేటటువంటి పొలంలోనికి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మాధురికి తీవ్రమైనటువంటి గాయాలయ్యి వెంటనే అక్కడ నుంచి పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాధురి మాట్లాడుతోంది. మనతో కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. తను 2 రోజులుగా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో తనే యాక్సిడెంట్ కు చేసుకోవడానికి ప్రయత్నించాను అనేటటువంటి మాధురి చెప్తున్నటువంటి మాట. అయితే ఆ సమయంలో మాధురి జూమ్ కాల్ లో మాట్లాడుతుంది అనేటటువంటిది కొంతమంది స్థానికులు చెప్తున్నారు. మొత్తానికైతే మాధురి కారు ప్రమాదానికి గురవటం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రకరకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఆమె ఎలాంటి ప్రాణాపాయ స్థితులు హాని లేదని చెప్పి వైద్యులు చెప్తున్నప్పుడు కూడా తనకు వైద్యానికి సహకరించట్లేదని కూడా పలాసలు ఉండేటటువంటి వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఆమె ప్రస్తుతం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. చికిత్స అందించడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా తను ఎట్టి పరిస్థితుల్లో సహకరించను. తను ఏదైతే 2 రోజులుగా దువ్వాడ వాణి కుటుంబం తనపైన పెట్టినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నాను కాబట్టి చనిపోవాలనుకునే తనగానే సూసైడ్ కి ప్రయత్నించానని చెప్పి ఆమె చెప్తోంది. అయితే కొద్దిసేపటి క్రితం కొంతమంది ఆమెను కాంటాక్ట్ చేయడానికి చేసేటటువంటి ప్రయత్నంలో తను పర్లాకిమిడి వెళ్తున్నాను, ఒడిశాలో 2 రోజుల పాటు ఉంటానని చెప్పింది. ఆ చెప్పిన కొద్దిసేపటికే మాధురి ప్రయాణిస్తున్నటువంటి కారు పలాస టోల్ గేట్ దగ్గర ప్రమాదానికి గురవటం కొంత చర్చకు దారితీసింది. మొత్తానికైతే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేనప్పటికీ కూడా ప్రస్తుతం పలాస ఆసుపత్రిలో మాధురికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రమేష్, మనం చూసుకుంటున్నట్లయితే ఇందాక ఆడియోలో కూడా మాధురి గారు నేను కావాలనే యాక్సిడెంట్ చేసుకున్నాను, నాకు ఈ ఒత్తిడి భరించలేక నేను కావాలనే ఇట్లా చచ్చిపోవడానికి ఇలా చేసుకున్నాను అనేసి అంటున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆవిడ ఆల్రెడీ దువ్వాడ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.